79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి ఈ శుభవేళ అందరికీ కూడా 15 ఆగస్టు శుభాకాంక్షలు. ఇది దేశంలో అన్ని పండగల కన్నా గొప్ప పండగ. ఏ మతం వారు వారి పండగలు జరుపుకుంటారు. అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వారు గ్రామం మొదలుకొని ఢిల్లీ వరకు జరుపుకునే గొప్ప పండగ స్వాతంత్ర దినోత్సవ పండగ. ఈ పండగ శుభాకాంక్షలు మీ అందరికీ. మిత్రులారా, ఇటీవల ఢిల్లీలో ప్రశ్నించే గొంతు చూసాం, జన్జీ ఉద్యమం చూసాం. యువతరం ఈ దేశానికి భవిష్యత్తు. కానీ ఆ యువతరం దేశ చరిత్ర చదవాలి, దేశ స్వాతంత్ర పోరాటాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1947లో మనకొచ్చిన స్వాతంత్రం ఎవరో ఇచ్చిన కానుక కాదు. ఎందరో మహానుభావులు వారు త్యాగాల మీద నడుచుకుంటూ వచ్చినటువంటి స్వాతంత్రం. జాతిపిత మహాత్మా గాంధీ యొక్క అహింసా సిద్ధాంతం ఎన్నో ఏళ్ళు జైల్లో గడిపి తన వ్యక్తిగతాన్ని త్యాగం చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆధునిక భారత నిర్మాణ దృక్పథం, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ దేశం ఏకంగా ఉండాలనే సంకల్పం, సుభాష్ చంద్రబోస్ యొక్క పోరాట పటిమ, భగత్ సింగ్ లాంటి యువకుల యొక్క ప్రాణత్యాగం, మౌలానా అబ్దుల్ కలాం లాంటి వారి యొక్క లౌకికవాద నినాదం, ఇవన్నిటి కూడా స్వాతంత్రానికి పునాదులు. స్వాతంత్రం అంటే జెండా పండుగలో పాల్గొనడం కాదు. ప్రతి జెండా పండుగ నుంచి స్ఫూర్తి పొందాలి. ముఖ్యంగా జన్జీ యువతరం ప్రతి జెండా పండుగతో స్ఫూర్తి పొంది వారికి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. గుండు సూది కూడా తయారుగానే భారతదేశంలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు అన్ని దశలుగా అన్ని రకాలుగా ఈ దేశం అభివృద్ధి చెందింది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లింది. స్వాతంత్రం అంటే కేవలం పండగ జరుపుకోవడమే కాదు, కేవలం బ్రిటిష్ వారిని పారదోలడమే కాదు. మనకు లభించాల్సి ఇంకా ఉంది. ఆకలి నుంచి స్వాతంత్రం, నిరుద్యోగం నుంచి స్వాతంత్రం, కులం మతం పేరిట జరుగుతున్న చిచ్చు నుంచి స్వాతంత్రం, అవసరాల కోసం దేశాన్ని ప్రాంతాలుగా విభజిస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ విధానం నుంచి స్వాతంత్రం కావాలి. మనకి మాట్లాడే హక్కు, మాట్లాడే స్వాతంత్రం కావాలి. ప్రశ్నించే గొంతుల్ని అణచివేస్తున్నటువంటి నిరంకుశ విధానం నుంచి స్వాతంత్రం కావాలి. అదే నిజమైన స్వాతంత్రం. ఈ యువతరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. గాంధీ మహాత్ముడి యొక్క త్యాగం, నెహ్రూ గారి యొక్క జైలు జీవితం, బాల్యంలో ఇందిరాగాంధీ స్వాతంత్రం పాల్గొన్నటువంటి విధానం, వీటన్నిటి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్రమే వద్దు, బ్రిటిష్ వారే ముద్దనటువంటి వ్యక్తులు ఇవాళ దేశభక్తి పాఠాలు మనకు నేర్పుతా ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏక పార్టీ ఏక వ్యక్తి చక్రంలో బంధం కాదు. ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించుకోవడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే పరిపాలన చేసి ఇద్దరు ముగ్గురు చేతుల్లో ఉండే అస్త్రం కాదు. ప్రజాస్వామ్యంలో
ఏమిటంటే అంశాలు రాజ్యాంగం ఉంది, పార్లమెంటు వ్యవస్థ ఉంది, మీడియా స్వేచ్ఛ ఉండాలి, అన్నిటికి మించి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉండాలి. అదే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఇవాళ ఈ దేశంలో ఆ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఆచరణలో ఉందా? ఒక్కసారి యువకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో జరిగితే తప్పిదాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్రేస్తున్నటువంటి పరిస్థితి, చేస్తున్న అరాచకాలని ఎదిరిస్తే తీవ్రవాదులుగా ముద్రేస్తున్న పరిస్థితి. ఇదా నిజమైన ప్రజాస్వామ్యం? నెహ్రూ మొదలుకొని ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఆ కుటుంబం చేసినటువంటి త్యాగం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో కేవలం పాదయాత్ర కాదు, ఈ దేశాన్ని ఏకతాటిగా తీసుకురావడానికి, కులాలు మతాల మధ్య విద్వేషాలను తగ్గించడానికి, అందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా సూచించడానికి, ఒక సందేశం ఇవ్వడానికి భారత్ జోడో యాత్ర జరిగింది. ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు రాహుల్ గాంధీ. 1000 కిలోమీటర్ల పాదయాత్రలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయగలిగినాడు రాహుల్ గాంధీ. దాంట్లో భాగంగానే జిస్కి జితనీ ఆబాదీ ఉనికి ఉత్నీ భాగేదార్ అనే నినాదం ఇలా ఒక ఉద్యమంలా మారింది. ఆ ఉద్యమంలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల సర్వే జరిగింది. ఎవరికి ఎంత వాటా రావాలో తేల్చి చెప్పాం, కానీ బీజేపీ పార్టీ దాన్ని తొక్కి పెట్టింది. ఇది చదవాల్సిన అవసరం ఉంది యువతరం. భారత్ జోడోలో ఇచ్చిన సందేశం, వీళ్ళ ఖర్గే గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి మహానాయకులు. వారు ఒక ప్రదేశాన్ని సందర్శిస్తే దాన్ని శుద్ధి చేసి ఇవాళ కేంద్రంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఈ దేశానికి ఏం సందేశం ఇచ్చిందో ఒక్కసారి సిగ్గుతో తల వంచుకోవాల్సిన దుస్థితికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క అరాచకాల్ని, వారి యొక్క ఆగడాల్ని యువతరం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కేవలం ప్రతిపక్ష పార్టీలకే లేదు. ప్రతి పౌరుడికి ఈ దేశంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. యువత ముందుకు రావాలి. ప్రశ్న పత్రాల లీకేజ్కి ఎవరు బాధ్యులు? జరిగిన ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులు శ్రమపడి పెట్టిన ఖర్చుకు ఎవరు బాధ్యులు? ఇవన్నీ కూడా మనం ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో తెలంగాణ కావాలన్న 70 ఏళ్ళ ఆకాంక్ష తీర్చింది ఎవరు? యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మీరా కుమార్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదా? వచ్చిన తెలంగాణను మీకు పాలించే అవకాశం 10 ఏళ్ళు వచ్చేదా? ఆ పాలించిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది? తెలంగాణ ఎంత అప్పుల పాలైందో ఒక్కసారి ఈ తెలంగాణ యువత ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మోస్తున్న అప్పు ఎవరు చేశారు? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన మన అప్పంతా కూడా 68,000 కోట్లు మాత్రమే. ఇవాళ ఆ అప్పు 8 లక్షల పైకి ఎలా చేరిందో ఒక్కసారి యువతరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్ళు అప్పుల పాలు చేసి ఇలా సోషల్ మీడియా వేదిక మన ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రుల్ని మలినం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.